దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 ఎక్స్ప్లోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ చేయండి మా అవతారాలని, ఎందుకంటే ఈరోజు సండే మాకు హాలిడే. సో ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లానే ఉంటాం కాబట్టి టోటల్లీ ఇగ్నోర్ అవర్ అవుట్ఫిట్స్. సో వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే, దట్ టు నాకు కొంచెం సిక్ అయినా కాల్షియం లెవెల్స్ పడిపోయినాయి అన్నారు. సో అందుకోసమే మంచి గట్టి తిందామని తలకాయ కూర తెచ్చుకున్నాం. నాకు వండరాదు, మా ఆయన వండి పెడతాడు. సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తా చూడండి. సిక్ అయింది కానీ ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని అనుకోకండి. ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుండి ట్యాబ్లెట్స్ తీసుకొని ఉన్నా, కానీ ఆ ట్యాబ్లెట్స్తో వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి నాన్ వెజ్ తింటున్నాం. అట్లా కాకుండా ఇది వినాయక చవితి 9 రోజులు తినొద్దు అనుకున్నాం. సో నాన్ వెజ్ మొత్తం కంప్లీట్గా బంద్ అయింది. అండ్ కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువ అవడం, మొత్తానికి అయితే బాడీలో కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయి. అందుకని మోకాళ్ళు ఘోరంగా నొప్పులు అవి ఇవి చేయడం వల్ల రావడం వల్ల ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కాల్షియం, జింక్ అవన్నీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకుంటానా. కానీ కొంచెం ఫుడ్ కూడా కొంచెం మంచి తింటే సెట్ అవుతుందని. సో ఈ చిన్ని ప్రయత్నం చూద్దాం హౌ ఇట్ గోస్. దీని తర్వాత కూడా ఇంకా అంటే ఇప్పటివరకు అయితే ఓకే ఫైన్. ఇంకా ఫర్దర్గా మంచిగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకోకపోతే నడవదు. అందుకు ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కింద ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ చేసి ఉండే పిన్ కోడ్లో కొన్ని ఐటమ్స్ లేవు, టమాటా పుదీనా అయినా. సో తీసుకురావడానికి పోయిండు. సో మీన్ వైల్ ఏం చేసిండో ఇక్కడ చూపిస్తా చూడండి. సో గోట్ బ్రెయిన్ ఇది వాష్ చేయడానికి తలకాయ. నాకు అసలు ఇది ప్రాసెస్ తెలియదు. సో సోము గారు చేస్తున్నారు, చూడాలి. ప్రాసెస్ చెప్పవా కొంచెం? అరుస్తున్నాడు భయ్యుడు. కేజీ తలకాయకి 2 ఉల్లిగడ్డలు. సేమ్ పండుకోతి లెక్కనే ఉన్నారా? సేమ్ పండుకోతి లెక్కన ఉన్నావురా. ఇది మా పోపుల డబ్బా. ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాదు రుబ్బనికి ఎందుకు గింత సన్న కట్ చేసుకున్నా? చేసుకోవాలి కానీ గింత సన్న కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలియక కట్ చేసాను. ఆయన తలకాయ కూర ఉండేవారికి నా తలకాయ వేలిపోయేటట్టున్నది. అందుకోసమే పాల ప్యాకెట్ తెచ్చుకుని ఛాయ్ తీసుకుందామని కిందికి వెళ్తున్నాం. పాల ప్యాకెట్, నిమ్మకాయలు, ఇదేందో ఏమన్నాడు, బిర్యానీ మసాలా ప్యాకెట్. కుక్కర్లో ఎందుకు వండుతున్నా? కుక్కర్లో వండుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో వండుకుంటే జల్ది దొరుకుతుంది. ఇంకో మా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, దాల్చిన చెక్క లేదని మళ్ళీ బిర్యానీ మసాలా ప్యాకెట్ తెమ్మన్నాడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఉంటుంది. ఇంతంత దాల్చిన చెక్క నీకు అంత ఫ్లేవర్ ఇస్తుందా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తలేండి, నేను చెప్తా. టమాటా కట్ చేసుకున్నాడు. ఎన్ని టమాటాలు? ఒక టమాటా, ఈ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి, 2 నుంచి 3 ఉల్లిగడ్డలు, ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్. కేజీకి 6 స్పూన్ల నూనె. అది స్పూన్ కాదు, అది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత నూనె ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా తేలాలి బేసిక్గా. తలకాయలు తేలాలన్నా? ముక్కలు సారీ ఆయిల్ తేలాలన్నా? 3 పోసినావుగా. ఓకే, అది పావు కాబట్టి 3 పోసిండు. స్పూన్లు అయితే 5-6 పోయాలంట. సో ఎంత వస్తుంది? ఇది మా పెళ్ళికి పెట్టిన కుక్కర్, మా మమ్మీ పెట్టింది. అది నూనె వేడి కాలే. మసాలాలు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా, అది షాజీరానే.
బిర్యానీ మసాలా ప్యాకెట్లు వచ్చిందంట, సాజీర జీలకర్ర అది వేరే. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాతకి ఉల్లిగడ్డ పేస్ట్. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. అట్లా వేయద్దు ఫ్రెండ్స్, చిన్నగా వేయండి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అవి వేసినాక ఎట్లయినా వేసుకునేది ఇక. ఓసిడి వాళ్ళతో నాకు ఇట్లనే ఉంటుంది కష్టం. చిన్నది ముట్టుకున్నా చేయగడుక్కున్నాడే, పెద్దది ముట్టుకున్నా చేయగడుక్కున్నాడు. ఆనియన్ పేస్ట్ నూనెలా మంచిగా వేయాలి. కళ్యమాక్, ఒక రెబ్బ కళ్యమాక్. నెక్స్ట్ పచ్చిమిర్చి. పెళ్ళి చేసుకునేటోళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, హస్బెండ్స్కి కుకింగ్ వస్తేనే పెళ్ళి చేసుకోరు. పెళ్ళి చేసుకునేటోళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, హస్బెండ్స్కి కుకింగ్ వస్తేనే పెళ్ళి చేసుకోరు. బిర్యానీ మసాలా వేసుకున్నాక, ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలుతా అంటే పచ్చిమిర్చి కళ్యమాకు వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అదేంటి టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాతకి మళ్ళీ ప్రాసెస్ చెప్తా. అవన్నీ మంచి గోల్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్. నేను చెప్పు. అల్లం వెల్లిపాయ పేస్ట్ నాన్ వెజ్ కర్రీ ఉంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ గట్టిగా వేసుకుంటాం. గట్టిగా అంటే మొత్తం కాదు, సరిపడా మంచిగా వేసుకోవాలి. మళ్ళీ చేయగలుగుతాడు. అయ్యో కడగట్లే, అయ్యో. మధ్యలో కలుపుకుంటుండాలి అడుగంటకుండా. 1 లీటర్ వాటర్ వేస్తుంది. 1 kgకి 1 లీటర్ వాటర్. ఇది 700 ml వాటర్. ఇంకొన్ని పోస్తాడు ఇందులో. ఇనఫ్. ఓకే, డన్. ఈ కర్రీ మొత్తం మేము తింటాం అనుకోకండి, మేమే తింటాం. చాలా సెకలు ఉన్నారా నీలో. ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకోండి. అది ఉందా చూడు, అదే ఏదో తేడాగా ఉందేంటి. ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టాలి. ఎన్ని విజిల్ రావాలి? గంత పెద్ద పెట్టినా ఏంది? ముదురు మేక అయితే 8, 9. ఇప్పుడు ముదురుదలే. నువ్వు వాళ్ళు వెయ్యి, నేను అడుగుతాను. ఇప్పుడు దీనికి ఎన్ని? సో మేము తెచ్చిన గోట్ హెడ్ లేతుంది, అందుకోసమే 5 నుండి 6 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ కొంచెం ముదురుది అయితే 8 నుండి 9 కావాలంట విజిల్స్. దట్స్ ఇట్. 4th విజిల్. ఇంకొక విజిల్ వస్తే ఆఫ్ చేసి, చిన్న ప్రాసెస్ చెప్పిండు అది చేయాలా. విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు పులుసు వేసి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం మసాలా వేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లితే తలకాయ కూర కథం. తర్వాత టేస్ట్ చేయాలి. ఐఎమ్ ద రివ్యూవర్. విజిల్ డన్. సో ఇప్పుడు ఇవన్నీ వేయాలా. ధనియాల పొడి, మసాలా, మిరియాల పొడి, చింతపండు పులుసు, దీంతోపాటు ఎండు కొబ్బరి తురిమేయాలా. తురుముదాం. స్మెల్ అయితే మస్తు వస్తుంది. నైస్. వాటర్ ఎక్కువ అయినాయా? ఏమో
వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇవి వేయాలి ఒక్కొక్కటి. ఫస్ట్ ఇది టర్న్ ఆన్ చేసి చిన్న మంట పెట్టి అవన్నీ ఏమని చెప్పిండు. ఓకే, సిమ్లో మొత్తం సిమ్లో పెట్టి కొబ్బరి పొడి, పొడి వేసిన. నెక్స్ట్ ధనియాల పొడి, మసాలా, పెప్పర్, అదే మిరియాల పొడి, ఇవన్నీ వేసాక ఒకసారి కలబెడదాం. స్మెల్ అయితే కిర్రాక్ వస్తుంది, టేస్ట్ తెలియదు, చూద్దాం. సో ఇది కొంచెం మసులుతున్నప్పుడు, అంటే పైన ఉడుకుతున్నప్పుడు, ఆల్మోస్ట్ ఉడికింది, దీనిపైన కొత్తిమీర వేసుకుంటే తలకాయ కూర రెడీ. ఓ సారీ చింతపండు పులుసు ఏమన్నాడు మర్చిపోయాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా. రిమూవ్ ద డస్ట్. ఒకసారి కలిపి కొంచెం మసిలిన తర్వాతకి టేస్ట్ చేద్దాం. అవన్నీ వేసిన తర్వాతకి కొద్దిసేపు మసాలా ఇచ్చిన, ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలింది. దట్స్ ఇట్, తలకాయ కూర రెడీ అన్నమాట. టేస్ట్ చేసిన అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి నాకు. ఒకసారి సో మోషన్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్ అనమాట. సో ఇది ఆఫ్ చేస్తున్నా. డన్, ఆ తలకాయ కూర రెడీ. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ టేస్ట్ చేస్తున్నా. సగం తిన్నా ఆల్రెడీ, వీడియో తీస్తానని మర్చిపోయినా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? బాగుంది, కొంచెం కారం ఎక్కువైంది అంటే. ఓకే, బాగానే ఉంది.